ఉమా, ఓ ఉమా, ఏం చేస్తున్నావు మళ్ళా? అప్పటి నుంచి బయటికే రాలేదు. పిల్లలు స్కూల్కి పోలే? ఆంటీ, ఏం లేదా ఆంటీ, పిల్లలకు కొంచెం సుస్తయింది. అయ్యో, ఏమైంది? ఇప్పుడే నిన్నగా చూసినాను, మంచిగా ఉన్నారు కదా. అయ్యో, అప్పటికే బాగాలేదా? అవునా ఆంటీ, మంచిగా లేదని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎందుకట? ఏం లేదా ఆంటీ, కొంచెం చల్లనీళ్ళు అవి తాగుతున్నారు. నేను చెప్తే అప్పుడే నీకు ఫ్రిడ్జ్లో బాటిల్స్ పిల్లలకి కంట పడనీయక పెట్టక అని. నువ్వేమో వింటివా? అది తీసేయి మళ్ళా. ఆ ఫ్రిడ్జ్ నీళ్ళు అవి తాగుతుంటే కాలం మారింది ఇట్లా కదా. అట్లనే మరి పిల్లలు అవే తింటుంటారు, తాగుతుంటారు. ఫ్రిడ్జ్లలో ఏం పెట్టక తినేటివి తాగేటివి తీసేసేయి. ఏం కాదులే, మళ్ళా చిన్నపిల్లలే కదా, తగ్గిపోతుంది మళ్ళా. ఇవి వస్తాయి పోతాయి ఈ కాలంలో. అదే ఆంటీ, స్కూల్లే పాపం డుమ్మా కొట్టాల్సి వస్తుంది. అయ్యో, పోన్ తీయమా, 2-3 రోజులకి ఏమవుతుంది? పిల్లలు చక్కగా అయితే వాళ్ళే పోయి చదువుకుంటారు. అంతేలేండి ఆంటీ. అంకుల్ వెళ్ళారా ఆంటీ? బొయ్యిరుమా, అందరూ బొయ్యిరు. ఇగో నేను ఇప్పుడే స్నానం చేసి దీపం పెడదామని చూస్తున్నాను. మీరంటే పొద్దుగాలు చేసేసుకుంటారు కదా కార్తీక మాసము. నేను చేసిన అప్పట్లో చేసినా కానీ ఉమా, ఇప్పుడు ఏం చేతన అయితలేదు. అందుకే నా వల్ల కావట్లేదు. అంతేలేండి ఆంటీ, మీకు ఎప్పుడు బాగుంటే అప్పుడు చేసుకోండి, ఏం చేస్తాము. అంతేగాక మళ్ళీ ఏం చేస్తామమ్మా, మొన్న పౌర్ణానికి చేసినా కదా, 365 దుత్తులు వెలిగించినాను. ఆ గుడికి పోయి, శివాలయానికి పోయి, ఇక సాల్ దేవుడా శివయ్య అనుకుంటూ, నాకు ఇక ఎప్పుడు పెయ్యికి బాగుంటే అప్పుడు లేచి చేస్తున్నావమ్మా. ఏం చేద్దాం మళ్ళీ చెప్పు. ఎగిరెగిరి ఎంత దంచగలుగుతాను నేనైతే కూడా. చూసినావు కదా, ఒకటే చాకరీ అయిపోతున్నది. పని అమ్మాయి 4 రోజులు వస్తే 3 రోజులు రాదు. నాకు ఇంత పెద్ద ఇంట్లోకి కనీసం 2 ఉండాలి మా. అస్సలు చేతన అయితే లేదు చేయడానికి. అవునా ఆంటీ, కొంచెం తక్కువే పాపం. వాళ్ళేమో సరిగా రారు పెట్టరు. ఏం చేస్తాము. మళ్ళీ కొడుకు పోయిండా ఆఫీస్కి? ఆయన పొద్దున్నే వెళ్ళిపోయారా ఆంటీ? వంట చేస్తేవా లేదా? లేదా ఆంటీ, చేయాలి. ఏం పెడతావు పిల్లలకి? నువ్వు అట్లా పెరుగు మజ్జిగ అవి పెట్టగా, అట్లా కాదు, వేడి సారేసి చక్క అంత గోరువెచ్చగా కూసినన్ని పాలు అట్లా దాపించు పిల్లలకి, తక్కువైతుంది.